జయ హోమాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య. 1/6/1963. ఈరోజు జిల్లెళ్ళముడి గ్రామస్తుల అబ్బాయి పెళ్ళి. అమ్మ దగ్గర చేసుకుందామని మ్రొక్కు. అమ్మ, ఇక్కడ పెళ్లి చేసుకుంటారట, మీరంతా త్వరగా పనులు ముగించుకొని పెళ్ళికి అందరూ రండి అని ఇంటి పెళ్లి పెద్ద అయ్యి అందరినీ ఆహ్వానించింది. పెళ్లివాళ్లు పెళ్లికి సిద్ధమవడం ఆలస్యమైందని పిలిచిన పురోహితుడు వెళ్ళిపోయాడు. ఈ పెళ్లికి పురోహితుడు అమ్మే. పందిరికి తోరణాలు కట్టారు. ఒకవైపు బాజా భజంత్రీలు, మరొక వైపు అమ్మ నామం జరుగుతున్నాయి. 10 గంటలకు పెళ్లివారు సిద్ధమై వచ్చారు. ఆవరణంలోని వాళ్ళంతా అమ్మ స్వయంగా చేసే పెళ్లి చూడాలనే కుతూహలంతో వచ్చారు. పెళ్లి పందిట్లో అమ్మకు ప్రత్యేకమైన సింహాసనాన్ని అలంకరించారు. అమ్మ ఎర్రంచుగల తెల్లచీర గోచిపోసి కట్టుకుని కళ్యాణమూర్తి అయి కళ్యాణ వేదికపై ఆసీనయింది. అమ్మ రాగానే వధూవరులు అమ్మకు దండవేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నమస్కరించారు. అమ్మ వధూవరులను బొట్టు పెట్టి నూతన వస్త్రాలను ప్రసాదించింది. అమ్మ ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి పెండ్లిపీట మీద కూర్చున్నారు. అమ్మ కుర్చీలో నుంచి లేచి వచ్చి పురోహితుడు చేయించే కార్యక్రమమంతా తానే పురోహితుడై చేస్తూ మంగళసూత్రం కట్టబోయే ముందు అక్షతలను తానే స్వయంగా అందరి దగ్గరకు వచ్చి ఇచ్చింది. మంగళసూత్రం కట్టేటప్పుడు అందరికీ చూపించి వధువు మెడలో ఒక ముడి వేసి వరుని చేత కట్టించింది. నల్ల పూసలు కట్టించింది. ఎండు కొబ్బరి చిప్పతో తలంబ్రాలు వాళ్ళ చేతుల్లో పోసి వాటిపైన పాల గ్లాసు పెట్టి ఆకుతో నీళ్లు చల్లి ఒకరి నెత్తిన ఒకరికి పోయించింది. అక్కడ వాళ్ళందరం అమ్మ స్వయంగా చేసిన ఈ పెళ్లిని చూసి తన్మయులమైనాం. వాళ్ళెంత అదృష్టవంతులో. అందరూ కట్నాలు చదివింపులు అయ్యాక పిల్ల చేత పిల్లవాడి పాదాలకు, పిల్లవాడి చేత పిల్ల పాదాలకు నమస్కారం చేయించింది అమ్మ. అమ్మ అనుగ్రహానికి సంకేతంగా రాధాకృష్ణుల గాజు బొమ్మను ఇచ్చింది వారికి. వధూవరులిద్దరూ మేమెంత అదృష్టవంతులమమ్మా అని ఉప్పొంగిపోయారు. అమ్మ పెండ్లి కొడుకుతో, నువ్వు కూడా పూజ చేశావు గుర్తునదా అని ఒకరి మనసును ఒకరు గుర్తించి మెలగండి అని హెచ్చరించింది. 5/6/1963. ఉదయం 7 గంటలకు అమ్మ లోపల గదిలో ఉన్నది. 5-6 ఉన్నాం. అసలు పెళ్ళంటే ఏమిటి, తలంబ్రాలు ఎందుకు అన్న ప్రశ్న వచ్చింది. అమ్మ, తలంబ్రాలు ఒకరి తలపులు ఒకరి నెత్తిన వేస్తున్నాం అని ఒకరి నెత్తిన ఒకరు తలంబ్రాలు పోసుకోవడం. సదస్సు అంటే సదా ఆశీర్వదించటం. దేవతలే బ్రాహ్మణ రూపంగా వచ్చి ఆశీర్వదించటం. ఇద్దరూ ఒకటిగా నడిచేదే అనుకూలం. ఒకటి సరిగ్గా నడిచి రెండవది అనుసరించేది అనుసరణ. భర్త ప్రత్యక్ష దైవం. నిగ్రహం కోసం విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తూ టైం అయిందేమో వస్తున్నారేమోననే ఆదుర్ద మనసు అటే ఉంటే గనక ప్రత్యక్షంగా ఉండే ఆ దైవాన్ని ఆరాధిస్తుంటే అంతకన్నా కావాల్సిందేమున్నది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా ఆ విశ్వాసం ఉంటే ప్రపంచాన్నే ఆరాధించినట్లు. అమ్మ ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడి నుంచి లేవాలనిపించదు. ఇవాళ పునాదుల్లో బియ్యం పోస్తారు. 2-3 రోజుల నుంచి చిన్న చిన్న తుంపరలు పడుతున్నాయి. పని చేస్తున్న పిల్లలు వర్షం వస్తుందేమో, పునాది పాడైపోతుందేమోనని ఆదుర్దాగా ఉన్నారు. అది పూల జల్లే అయినా వర్షం కురుస్తుందేమోనని భయం. ఒకవైపు అమ్మే చూసుకుంటుంది అన్న ధైర్యం. పిల్లలకు ఎండ తగలకుండా చల్లని ప్రశాంతమైన వాతావరణం ఏర్పరిచిందన్నమాట. చల్లగాలి మెల్లమెల్లగా వీస్తున్నది. భీము పోయటానికి వెళ్లే ముందు అంతా నామం చేసుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్ళారు. అమ్మకు కొబ్బరికాయ కొట్టి హారతినిచ్చి పని ప్రారంభించబోతున్నామని చెప్పారు. అమ్మ వాళ్ళందరికీ బొట్టు పెట్టి తీర్థం వేసింది. వాళ్లలో ఏదో కొత్త బలం ప్రవేశించిన అనుభూతిని పొంది వెళ్ళి పని ప్రారంభించారు. నేను బియ్యం పొయ్యొద్దా అన్నట్లుగా వరుణుడు కొద్ది కొద్ది ఉరుములతో ప్రవేశించాడు. మధ్య మధ్య వాతావరణాన్ని బట్టి ఆదుర్దాగా త్వరగా చేస్తారనే అమ్మ ఇలా చేస్తున్నదేమో అనుకుంటూ త్వరగా పని ముగించారు. నామం చేసుకుంటూ అమ్మ దగ్గరకు రాగానే ఓపికగా లేకపోయినా అమ్మ లేచి, పిల్లలొచ్చారా అంటూ వీళ్ల కోసం పోయించిన అట్లను అందరికీ పంచిందమ్మ. పని చెయ్యని వాళ్ళకి పెట్టింది. అందరికీ పెడితే గాని
తృప్తి ఉండదు అమ్మకి. దర్శనానికి వచ్చిన సోదరుడు అమ్మ పాదాలను కళ్ళకొద్దుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు. అమ్మ, సంపూర్ణ అవతారం అంటే ఏమిటి? కారణ జన్ములంటే ఎవరు? అడిగాడు ఆ సోదరుడు. కారణం లేకుండా అన్నీ తానే అయ్యి, అన్ని కారణాలు తానే అయి వచ్చిందే సంపూర్ణ అవతారం. ఒక కారణంతో చెప్పి వచ్చేది కారణ జన్ములు. ప్రతివాడు అవతారమే. దానికి టైం రావాలి. అందరూ ఒకే తడవైనప్పుడు సృష్టి దేనికి? ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఒక నాటకం ఉన్నదనుకోండి. ఆ నాటకం రాసిన వాడే ఒక పాత్రను వేయాల్సి వస్తుంది. దుఃఖం, సుఖం ఏ పాత్ర తన వంతు నిర్ణయించుకుంటే అది వేయాల్సిందేగా. తనే వ్రాసానని తెలుసు, అన్ని పాత్రలు తెలుసు అది వ్రాసేటప్పుడు. కర్టెన్ తానే అయి, నాటకం తానే అయి, ప్రేక్షకులు తానే అయి, చేయించేది తానే అయి, చేసేది తానే అయి వ్రాస్తాడు. తను వేయాల్సి వచ్చినప్పుడు తన వంతు పాత్రనే పోషించాలి అన్నదమ్మ. ఆ సోదరుడు అమ్మ మాటలకు ముగ్ధుడై తన ఒడిలోని అమ్మ పాదాలకు నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళాడు. అమ్మ నీరసంగా ఉన్నట్లు కనిపిస్తే, ఎట్లా ఉన్నదమ్మా నీకు అంటే, నాకు కులాసాగానే ఉన్నది. నాకు ఆరోగ్యం కూడా బాగానే ఉన్నదమ్మా. తొందరలో వెళ్ళిపోదామనిపిస్తున్నది. చూడండి, వచ్చిన పని పూర్తి కాకుండానే వెళ్ళిపోవటమా అని. అసలు ఒక నాటకం ఉన్నదనుకోండి, నాటకం పూర్తి కాకుండానే వాళ్ళు వెళ్ళిపోతే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుక్కుంటారు, మధ్యలో కర్టెన్ పడిపోతుంది. వ్రాసిన వాడే పాత్ర వేయాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు ఏది వేయాల్సిన అవసరం వస్తే అదే వేస్తాడు. తగలబడిపోతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే. అది కూడా దానిలో నిర్ణయమయ్యే ఉంటుంది కదా, అందుకని అన్నదమ్మ. 7/6/1963. పందిట్లో చల్లని గాలి వీస్తున్నదని అమ్మకు పక్క వేశారు. అమ్మ చుట్టూ మనుషులు ఎప్పుడూ ఉంటారు సాధారణంగా. 11 గంటలైనా ఎవరూ పడుకోలేదు. ఏదో ఒకటి అమ్మ చెప్పటం. బ్రహ్మ అంటే సృష్టి, విష్ణువు అంటే పోషించేవాడు, ఈశ్వరుడు లయకారకుడు. పోషించటానికి ప్రతి వస్తువు అవసరమే కనుక విష్ణుమూర్తికి లక్ష్మి భార్య అయినది. కనపడే ప్రతి వస్తువు లక్ష్మే, కేవలం డబ్బే కాదు, సొమ్మే కాదు. ఇక తెలుసుకుండే తెలివే సరస్వతి, కనుక బ్రహ్మకు భార్య అయినది సరస్వతి. అపరమైనది పార్వతి, ప్రతి దానిలోనూ ఇమిడి ఉన్న శక్తే పార్వతి. ఈశ్వరుడు లయకారకుడు కనుక పార్వతి ఈశ్వరుని భార్య అయినది. గణపతి అంటే గణించబడ్డది. మొదటిది అని ఇప్పుడు సృష్టి ఉన్నదనుకోండి, దీని తర్వాత అది, దాని తర్వాత ఇది అని గణించబడటమే గణపతి. అదే అన్నింటికీ ప్రధానం. కనుకని మొదట ప్రతిదానికి గణపతి పూజ చేస్తారు. విఘ్నం కాకుండా విఘ్నేశ్వరుడి పూజ అంతా సక్రమంగా జరగాలని. స్వయం ప్రకాశం అంటే ఏమిటమ్మా? ఒక సోదరుడు అడిగాడు. స్వయం ప్రకాశం అంటే తానే సర్వత్రా ప్రకాశించటం. స్వయం ప్రకాశం చూడటం అంటే తాను అంతటా ప్రకాశించలేడు కనుక ఇష్టదైవం అనుకున్న దాంట్లో చూడటం. స్వయం ప్రకాశుడు అంటే అంతటా ప్రకాశం చూసేవాడు. ఎప్పుడో ఒకప్పుడు అవతారం కావాల్సిందే. సమిష్టి వ్యష్టి కావటమే సృష్టి. అప్పుడప్పుడు అవతారాలు వస్తుండాల్సిందే అంటూ ఒకప్పుడు చీరాల డాక్టర్ గారితో అన్నాను. తేళ్ళు, మండ్రగబ్బలు, పురుగులు ఇంకా అనేకం నా చుట్టూ చేరినాయి అని. అక్కడే ఉన్న చీరాల డాక్టర్ గారు అంటే పొట్లూరు సుబ్బారావు గారు, మానవుడొక్కడూ లేడా అని అడిగారు. ఇప్పటి వరకు లేరు. వెంటనే మరొకరు అందుకొని అసలు మానవుడంటే ఏమిటి అని అడిగారు. మాధవుణ్ణి గుర్తించిన వాడే మానవుడు. ఇక్కడ ఒక సోదరుడు అమ్మను చూస్తూ ఒక శ్లోకం ఆరంభించారు. మొదటి పాదంలో కాలు చేతులు అని అంటుండగానే అమ్మ అందుకొని కాలం చేతుల్లో లేదు అన్నది. అసలు తేలటం లేదమ్మా అన్నాడు సోదరుడు. అసలు తేలేది కాదుగా అంటూ అమ్మ లేచి స్నానానికి వెళ్ళింది. రామకోటి పుస్తకాలకు మళ్ళీ అమ్మకోటి పుస్తకాలు వెయ్యాలని ఉన్నదమ్మా అన్నాడు తిరిగి ఆ సోదరుడు. మీ ఇష్టం నాయన, ఎట్లా చేసినా సరే. పైన వ్రాయమంటావా
అన్నాడు తిరిగి ఆ సోదరుడు. అవన్నీ ఎందుకు, ఆ గొప్పలన్నీ ఎందుకు, ఏమొద్దు, వేరే కాలక్షేపం లేకుండా అదే ధ్యాసలో ఉండటం కోసం. అమ్మ అంటే జిల్లెల ముడిలో మంచం మీద కూర్చున్న అమ్మే కాదుగా. అమ్మ అంటే ఆది అంతములు లేనిది, ఆద్యంతములు అయినది అమ్మ, వివరించింది అమ్మ. 12/6/1963. అమ్మ వరండాలోకి వచ్చి అక్కడ కుర్చీ వేసి ఉంటే కూర్చున్నది. అమ్మ దగ్గర కొంతమంది కూర్చున్నారు. అప్పుడే బాపట్ల నుంచి ఒక కుటుంబం వచ్చారు. వాళ్ళు ఒక పసివాణ్ణి తీసుకొచ్చి అమ్మ చేతికిచ్చారు. అమ్మ వాడిని ఎత్తుకుని, ఏమీ తెలియని తనమే పసితనం అంటే వాళ్ళదేమున్నది, అక్కడ పాలు పెడితే పాలు చిందగొడతాడు, నీళ్ల చెంబు పెడితే నీళ్లు చిందగొడతాడు, ఒంటేలు పోసుకొని అది చిందగొడతాడు. అవి తెలుసుకొని అక్కడి నుంచి తీయాల్సింది అమ్మ, పిల్లవాడిదేముంది అంటూ ప్రక్కనే ఉన్న రెడ్డన్నయ్యకు ఆ బాబునిచ్చింది. పాత వంటింట్లో గారెలు వేస్తుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నది. ఇవాళ పిల్లలకు ప్రసాదం గారెలు అందరికీ పిలిచిపెట్టింది. అక్కడే ఉన్న సింగుపాలెం జానకికి పెట్టి ఇంకా 2-3కి ఇవ్వాల్సి ఉంటే జానకి చేతికిచ్చింది. జానకి మనసులో వసుంధరక్కయ్యకో అనుకున్నదట. వసుంధరకి ఇచ్చానమ్మా అని వెంటనే జవాబిచ్చిందట అమ్మ. మనస్సులో ఆలోచన రాగానే అది అమ్మకు అర్థమైపోతుంది. భావజ్ఞ కదా. సుబ్బారావన్నయ్య మరొక సోదరుడు మందిరంలో టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే అమ్మ వెళ్ళి సుబ్బారావు చేతిలో బ్యాట్ తీసుకుని ఒక అరగంట ఆడింది. అమ్మే గెలిచింది. అమ్మ పనిచేసి వచ్చిన వాళ్లతో, ఇవాళ డ్రైన్కి వెళ్దాం, త్వరగా పనులు ముగించుకొని రండి అని చెప్పి రెడ్డి సుబ్బయ్యను పిలిపించి బండి కట్టుకురమ్మని చెప్పింది. అమ్మ సంస్థలో ఒక ఎద్దున్నది, కొత్తగా కొన్నారు. సుబ్బయ్యకు ఒక ఎద్దున్నది. ఈ రెండింటిని వాళ్ళు బండికి కట్టి తీసుకొచ్చాడు. కొత్త ఎద్దు మెడలో పూలమాల వేసింది అమ్మ. అమ్మ బండిలో ఎక్కబోయేటప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాం. బండి సాగింది. బండిలో ఉన్న అమ్మను చూస్తూ అందరం నామం చేస్తూ బండి వెనకనే నడుస్తున్నాం. ఆవకాయ, చారు, పెరుగు వేటికవే విడివిడిగా కలిపి తలొక పాత్రను నెత్తిన పెట్టుకున్నారు. ఒకరు ఇస్తళ్ళు, ఒకరు గ్లాసులు తీసుకొని నడుస్తున్నారు. అమ్మ, అందర్నీ కలవనివ్వండి, వెనకబడ్డ వాళ్లను కలవనివ్వండి అని మధ్య మధ్య బండి ఆపించి అందర్నీ కలుపుకుని కాలవ దగ్గరకు చేరాక అమ్మ బండి దిగబోతుంటే సుబ్బయ్య అమ్మను దింపి భుజంపైన కూర్చోబెట్టుకుని చిందులు వేస్తుంటే చూడటానికి ఆనందంగా ఉన్నది. లీలా వినోదిని అయిన అమ్మ నలువైపులా పరికిస్తున్నది. ఆ చూపుల్లో అలౌకిక అనుభూతిని అంతటా ప్రసరింపచేసిందా అనిపించింది నాకు. అమ్మ సుబ్బయ్య భుజం మీద నుంచి దిగుతాననటం లేదు. ఆ సుకుమార శరీరానికి ఏ ఇబ్బంది కలుగుతుందో ఏమోనని సుబ్బయ్యే దింపాడు. అమ్మ కాలువ దగ్గరికి వెళ్ళింది. కాలువలో నీళ్లు లేవే అంటూ 1 నిమిషం నిలబడి జనాన్ని ఎవరిని రావద్దని ఒంటరిగా 2 నిమిషాలు అక్కడే ఉండి వెనక్కి తిరిగి జనం దగ్గరకు వచ్చింది. ఒడ్డుకొచ్చి కుర్చీలో కూర్చున్నది. అమ్మ పెసరగుగ్గిళ్ళు చేయమని చెప్పింది. మాతో తీసుకురావడం మర్చిపోయి మధ్యలో గుర్తొచ్చి పంపాము. అవి చేరాక అమ్మ కుర్చీలోంచి లేచి వచ్చి ఒక పళ్ళెంలో విస్తరి వేసి దానిలో పసుపు కుంకుమ చల్లి చుట్టూ పూలదండ చుట్టి మధ్యలో పెసరగుగ్గిళ్ళు పోసి వాటిపై పెరుగన్నం ఉంచి ఆ పైన ఆవు నెయ్యి పోసి బత్తులు వేసి వెలిగించింది. ఆ విస్తరి తీసుకెళ్ళి కాలువలో వదిలింది. అమ్మ ఎవరిని రావద్దని ఒంటరిగా కాలువలోకి దిగి కూర్చొని 5 నిమిషాలయ్యాక స్నానాలు చేసేవాళ్ళెవరో రావచ్చు ప్రేమ మీర పిలిచింది. అందరం ఇప్పటిదాకా అమ్మ జరిపిన తీరును గురించి ఆలోచిస్తున్నామే కానీ అమ్మ పిలుపును అందుకోలేదు. అమ్మ 2-3 సార్లు పిలవగా కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. విన్నవాళ్ళు అంతా వెళ్లకుండా మనమే వెళితే బాగుండదని ఊరుకున్నారు. అమ్మ మళ్ళీ పిలిచింది. ఈసారి పిలుపును అందుకోగానే అందరూ ఒక్కసారిగా వెళ్ళటం జరిగింది. రామకృష్ణ అన్నయ్యను నీళ్లలో ముంచి నీళ్లు పోసిందమ్మ. హనుమంతేడి అని అడిగింది. రామకృష్ణ అన్నయ్య తమ్ముడు. ఆ అన్నయ్యకు నీళ్లు పోసింది. అమ్మకు అన్నదమ్ములిద్దరూ చెరొక వైపున ఉన్నారు. అందరికీ చెంబుతో తల ఒక చెంబు నీరు పోస్తున్నది. ఆ సమయంలో అమ్మ పాదుక ఒకటి జారిపోయింది. అంతా వెతుకుతున్నారు. చెప్పు దొరికిందా అన్నారు ఒకరు.
అమ్మ, మనుషులే చెప్పిన మాట వినటం లేదు, చెప్పులు చెప్పిన మాట వింటయ్యా అని వ్యంగ్యంగా అంటూ ఒడ్డుకు వెళ్ళబోతుంటే సింగుపాలెం జానకి, నేను, మరొక సోదరి, మేము ముగ్గురం ఒకచోట ఉన్నాం. మాకు నీళ్లు పోయటం జరగలేదు. గజేంద్రమ్మ వాళ్ళ ముగ్గురికి పొయ్యలేదమ్మా అని అరిచింది. వాళ్ళిద్దరికీ పోసింది కానీ నాకు పొయ్యలేదు. వాళ్లకు పోస్తున్నప్పుడు కొంచెం పడ్డాయి అంతే. ముగ్గురం ఒకే చోట ఉన్నా నాకు ప్రాప్తించలేదు. నా ప్రాప్తం ఇంతేనేమో అనుకున్నప్పటికీ నాకు అసలు పొయ్యలేదమ్మా అన్నాను. నా మాట విన్న అమ్మ నవ్వుతూ, ఏయ్, అబద్ధాలు ఆడుతున్నావు, నీకు 4 సార్లు పోశాను, అసలు పొయ్యలేదంటున్నావు అన్నది. బహుశా నన్ను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు పోసి ఉండవచ్చు, అందువల్ల నాకు పోశాననిపిస్తుంది. మనకేమో మనం అనుభవిస్తే కానీ తృప్తి ఉండదు కదా అనుకుంటుండగానే అమ్మ నాకు నీళ్లు పోసింది. అప్పటికి నాకు తృప్తి అయింది. అమ్మను అన్నయ్యలంతా కలిసి ఎత్తుకున్నారు. గజేంద్రమ్మ ఊరుకోకుండా, ఎప్పుడూ మగపిల్లలేనా, ఆడపిల్లలు ఎత్తుకోవద్దా అని పేచీ పెట్టింది. అమ్మ, సరే ఎత్తుకోండి అంటూ నా దగ్గరకు వచ్చి నన్నెత్తుకో అన్నది. నన్నేనా అని, నాకా యోగ్యత ఉన్నదా అని ఆలోచనగా ఉన్న నాకు మరింత దగ్గరగా వచ్చి ఎత్తుకో అని చేతులు చాపింది. చిన్నపిల్లలా ఎంతో తేలికనిపించింది. ఆ అదృష్టానికి పరవశమై అమ్మను ఎలా ఎత్తుకున్నానో నాకే తెలియదు. 10 నిమిషాలు నా భుజం మీద చిన్నపిల్లలా పడుకున్నది. ఇంతసేపు అమ్మ పరిష్వంగంలో ఉండటం ఓ విచిత్రానుభూతి. రామకృష్ణ అన్నయ్య, అదో పళ్ళు బిగబడుతున్నది అన్నాడు, నేను అమ్మను దించాలనే ఉద్దేశంతో. ఏం లేదు, అమ్మ చాలా తేలికగా ఉన్నది అన్నాను. అమ్మ వెంటనే, తేలికగా ఉన్నానా అన్నది. అమ్మ నా నుంచి ఎక్కడ దూరం అవుతుందో ఏమోనని, వద్దమ్మా బరువెక్కకు అన్నాను. అయినా ఎంతసేపు ఉంటుంది, ఇంటికి వెళ్ళాలిగా. అమ్మను అన్నయ్యలు ఎత్తుకొని తీరానికి తీసుకొచ్చారు. అమ్మ తడిబట్టలు మార్చుకొని శ్వేత వస్త్రధారిణి అయినది. అమ్మ చుట్టూ ఆడపిల్లలు మగపిల్లలు రౌండ్గా కూర్చున్నారు. దోసిళ్లల్లో ఆవకాయ అన్నం పెట్టింది అమ్మ. తతిమా పదార్థాలు అమ్మమ్మగారు అంటే కామేశ్వరమ్మగారు పెట్టారు. ఓవైపు జాజిపూల వాసన, మరొక వైపు మురుగు వాసన. రెండు వైపుల నుంచి ఒకేసారి ప్రసారితమైనవి. ఆ రెండూ నేనేనని, రెండూ నాకు సమమేనని చెప్పటానికేమో. అమ్మ, గుండెల మీద ఎవరో కూర్చున్నట్లు గుండె బరువుగా ఉన్నది అని అమ్మమ్మతో, నా కడుపును చూడమ్మా, నా పిల్లవాణ్ణి కనుక్కున్నావా అని ఒక బిడ్డను చూపించి, వాడికి పెట్టావా అడిగింది. అమ్మమ్మ, పెట్టాను. నీ పిల్లలను కనుక్కున్నావా అని అడిగావు. నీ అత్తగారికి నోట్లో పెట్టుకున్నావు. నువ్వు కన్నవాళ్ళని కనుక్కున్నావు. నా సంగతేమైనా కనుక్కున్నావా అన్నది. అమ్మ అన్నం చేతుల్లో పెట్టేటప్పుడు అమ్మ అత్తగారు కనకమ్మగారికి పెట్టింది. అందరికీ నోట్లో పెట్టింది తలొక ముద్ద. అమ్మ, కన్న కడుపమ్మా, నేను కన్నవాళ్ళు గుర్తుంటారు, నన్ను కన్నవాళ్ళు గుర్తుండరమ్మా పిన్ని అన్నది. భోజనాలైనాయి. సంధ్యా సమయంలో సంధ్యకాంతుల్లో లీనమైన అమ్మ ముసుగు వేసుకుని రకరకాల హావభావాలతోనూ చిలిపితనంతోనూ మైమరపింపచేసింది. కాలువ నుంచి తిరుగుముఖం పట్టాము. అమ్మ బండి ఎక్కబోయే ముందు కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాం. అమ్మ బండెక్కింది. బండి వెంట అందరం నామం చేస్తూ బయలుదేరాం. భోజనాలు చేసేటప్పుడు ఎలా వాసనలు వచ్చాయో దారిలోనూ అలాగే సుగంధము దుర్గంధము రెండూ ప్రసారితమైనాయి. అమ్మ వెనకబడుతున్న వాళ్ల కోసం బండి మధ్య మధ్య ఆపుతూ ఒకే పర్యాయం తీసుకెళ్దామని అనుకున్నప్పటికీ ఎవరి టైంకి వాళ్ళు చేరాల్సిందే అని తెలియచేయడానికేమో అనిపించింది. అమ్మ బండి దిగగానే కొబ్బరికాయ కొట్టి వారు పోసి ఎర్రనీళ్లు తీస్తూ, ఎర్రగా రాలేదమ్మా అన్నాను. రెండు కలిస్తేగా. కలిపానమ్మా, రెండు కలవలా ఇంకా అంటూ వెళ్ళి. ఇవాళ నూతలపాడు కొనికి వెంకట్రావు గారు చనిపోయిన 12వ రోజని తర్వాత తెలిసింది. ఎప్పుడు కాలువకెళ్ళినా ఏదో కారణం కనిపిస్తూనే ఉంటుంది. మనకు అర్థం కాదు. జరిగిన తర్వాత కానీ విషయం తెలియదు. జయ హో మాతా.